నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు మేడం అడిగి మనకున్న డౌట్స్ని అయితే క్లియర్ చేసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మేడం, లా ఆఫ్ అట్రాక్షన్లో సోల్మేట్ని అట్రాక్ట్ చేయొచ్చా మేడం? తప్పక. బికాజ్ ఇప్పుడున్న జనరేషన్లో ఎట్లా అంటే లైక్ ఒకరితో రిలేషన్స్ ఉంటూ మళ్ళీ ఇంకొకరితో అట్లా చేస్తున్నారు కదా, సో అట్లా ఉండొచ్చా మ్యామ్? తప్పక ఉండొచ్చు అని నేను చెప్పలేను, కానీ ఉండొచ్చు ఉండకపోవడం ఎవరి ఇండివిజువల్ ఇష్టం పట్టి ఉంటుంది. బట్ జనరల్గా అయితే సోల్మేట్ని అట్రాక్ట్ చేయడం అయితే తప్పక లా ఆఫ్ అట్రాక్షన్లో మనం చేసుకోవచ్చు. అంటే ఏంటి, మళ్ళీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్కే రావాలి, కరెక్టే. కానీ సోల్మేట్కి ఎందుకు అట్రాక్ట్ చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఈ కాలంలో ఏంటంటే ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ అనేది ఒకటి జరుగుతుంది. అంటే ఏంటి, ఆకర్షణలు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఈజీగా, ఇప్పుడు నువ్వు ఇందాక అడిగావు, దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, కాలేజ్లో ఒకరితో రిలేషన్షిప్లో ఉంటారు, లవ్ మ్యారేజ్ చేసుకుంటాం అనుకుంటారు, అది బ్రేక్ అవుతుంది. తర్వాత ఇంకోళ్ళని అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఆ లవ్ చేసిన అబ్బాయిని మర్చిపోరు కదా. సో అలాగే ఉంటుంది. అంటే ఏంటి, అది ట్యాగింగ్ అలాగే ఉంటుంది. అంటే ఆ ఎనర్జీ ఫీల్స్ అలాగే ఉంటాయి, మళ్ళీ ఆకర్షణ అవుతుంది. కొంతమంది వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకంటే జాతకాలకు వస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే నేను తిరిగి వెళ్ళిపోతాను, హస్బెండ్ని వదిలేసి వెళ్ళిపోతాను అని కూడా అనుకుంటారు. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, నీకేం కావాలో నీకే తెలుసు, పక్క వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నువ్వేమో కాంప్రమైజ్ అయ్యి, నీకు కావాలి అన్నప్పుడు కాంప్రమైజ్ అవ్వరు. ఇప్పుడు నీకు ఇతనే కావాలి, ఇతనితోనే నేను లైఫ్ అన్నప్పుడు నువ్వు దానికి స్టిక్ అవ్వాలి. అంటే ఏంటి, ఇవాళ ఒక్కడు రేపు ఇంకోడు అంటే ఇట్ ఈస్ నాట్ నైస్ కదా, వినడానికి బాగాలేదు. అది లైఫ్ కూడా ఏంటంటే పీస్ఫుల్గా ఉండదు. మనం ఎప్పటికైనా లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పేది ఏంటంటే, హ్యాపీనెస్ కోసమే మనం అన్నీ చేసేది. ఇది ఒక ప్లే గ్రౌండ్ అనుకుందాం, మనం ఉన్నది ప్రపంచం. ఆ ప్లే గ్రౌండ్లో మనం ఆడుకుందాం అనుకుందాం, కాసేపు ఆడుకుంటున్నాం కనుక అన్నిటికీ ఆకర్షించబడకూడదు కదా. సో ఎవరితో ఆడుకుంటున్నాము అనేది కూడా మోర్ ఇంపార్టెంట్. మన ప్లేమేట్స్ అంటే మనకి ఫ్రెండ్స్ ఉంటారు, చిన్నప్పటి నుంచి అలవాటైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తేనే మనకు ఆనందంగా ఆడుకుంటాం. ఇంకో మార్చామంటే అవ్వదు. అది ఏంటంటే ఆ రిలేషన్షిప్ అనేది డెవలప్ అయిన తర్వాతే ఆ ఫ్రెండ్షిప్ కూడా డెవలప్ అవుతుంది. అలాగే ఎప్పుడైనా దాంపత్య జీవితం అయినా, లవ్ లైఫ్ అయినా మనం కొంతవరకు పేషెన్స్గా ఉండవలసిందే. ఎందుకంటే మనం పెరిగిన వాతావరణం వేరు, వాళ్ళు పెరిగిన వాతావరణం వేరు. ఇద్దరం కలిసి లైఫ్ని మనం స్పెండ్ చేద్దాం అనుకున్నప్పుడు కొంతవరకు వదిలిపెట్టాలి. అంటే ఏంటి, అన్నిటికీ ఎస్ చెప్పమంటలేనే, అందుకని అన్నిటికీ నో కూడా చెప్పమంటలే. అంటే ఇద్దరు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు సాగడం అనేది వెరీ ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి అంటే లవ్ రిలేషన్షిప్ ఎస్పెషలీ ఏంటంటే కాలేజ్ టైం, ఇన్ఫాచ్యుయేషన్ టైం అంటూ ఉంటాం. కొంతమందికి దే నో వెరీ వెల్ దట్ ఇలాగే కావాలి, ఇలాగే చేయాలి అనుకున్న వాళ్ళు, దృఢ సంకల్పంతో వెళ్ళే వాళ్ళకి మనం ఏం చెప్పలేం. ఎందుకంటే దట్ ఈస్ దేర్ థాట్. అంటే వాళ్ళకి కావాలనుకుంటున్నారు, అది జరుగుతుంది తప్పక. ఇలా ఊగిసలాడిన వాళ్ళు, ఆసిలేట్ అయిన వాళ్ళు కొంచెం కష్టం లైఫ్. ఎందుకు కష్టం? బికాస్ ఇంట్లో రిలేషన్షిప్ సరిగా లేకపోతే ఎందుకు అంత ఇంపార్టెన్స్ రిలేషన్షిప్కి ఇస్తామో, దాంపత్య జీవితానికి ఇస్తామనేది మనకి పెద్దలు కూడా చెప్పారు. అది 100 ఏళ్ల పంట అని. 100 ఏళ్ల పంట కరెక్ట్. ఎలా పంట అయింది అసలు అంటే, నలుగురితో కలిసి ఉండడం ఒకటి, అలాగే పిల్లలు అంటే మన భవిష్యత్తు, అంటే ఫ్యూచర్ ఆఫ్ ద యూనివర్స్, మనం వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ కింద ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు వీళ్ళకే పిల్లలు పుట్టారు అనుకుందాం, మళ్ళీ ఆ అమ్మాయి నా దగ్గరికి అలాంటి వాళ్ళు వచ్చిన్నారు కౌన్సిలింగ్కి. ఆ అమ్మాయి మళ్ళీ ఏమో అఫైర్స్ పెట్టుకుంది అనుకుందాం, కాసే అమ్మాయో అబ్బాయో ఓవర్ ఇట్ ఇస్. పిల్లలు ఏమవుతారు అక్కడ? పిల్లలకి ఎలా ఉంటుంది? ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, హ్యాపీనెస్ ఉండదు, ఇంట్లో అసలు పీస్ఫుల్గా ఉండదు. ఈ పీస్ఫుల్గా లేకపోతే ఏమవుతుంది? ఏదైనా పని చేయగలవా, నువ్వు హ్యాపీగా ఉండగలవా? సో ఇవి రెండూ లేవు. సో మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఇవన్నీ చేసేది ఏంటి, మన హ్యాపీనెస్ గురించే. సో అన్నిటికీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, నోయింగ్ యువర్ సెల్ఫ్. అంటే ఏంటి, నీకేం కావాలో నీకు తెలియాలి. తెలియకుండా నువ్వు ముందుకెళ్తే ఇలాంటి డౌట్లన్నీ వస్తాయి. సో నువ్వు డౌట్ పడినప్పుడు ఏమవుతుంది, నిన్ను నువ్వే తిట్టుకుంటావు. ఫస్ట్ నేను ఎందుకు ఇలా చేశాను, నేను అక్కడే ఉండవలసింది కదా. సింపుల్. నేను లేడీస్ జెంట్స్ అని మాట్లాడలే, ఎవరైనా సరే ఆ సిచ్యువేషన్ వస్తుంది. అలాగే మనం మారుతున్నట్టే పక్క వాళ్ళు కూడా మారుతున్నారు.
ఇవాళ నువ్వు ఉన్నట్టు రేపు ఉండవు. ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒక ఇబ్బంది వస్తుంది, దానికి మనం సొల్యూషన్ తెచ్చుకోవాలి, ఏదో ఒకటి చేయాలి, ముందుకెళ్ళాలి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఓవర్ ద ఇయర్స్ అందరూ గ్రో అవుతున్నారు. సో ఎప్పుడు నువ్వు కాంప్రమైజ్, కొంతవరకు కాంప్రమైజ్ అంటే ఇద్దరు మాట్లాడుకుని, నేను చెప్పేది ఒకళ్ళని అంటలే. ఎందుకంటే హిందూ ధర్మం మనకి నేర్పిందంటే లేడీస్ని కాంప్రమైజ్ చేయమన్నారు ముందు నుంచి. ఎందుకని ఆడవాళ్ళేమో వంటిల్లో కొందేళ్ళు అని చెప్పేసి వంటిల్లో కూర్చోపెట్టారు. నేను అది మాట్లాడటలేదు. ఎవరైనా సరే పుట్టిన ప్రతి ప్రాణి నేను చెప్పేది. సో కాంప్రమైజ్ అనేది ఇద్దరు మాట్లాడుకోవాలి. అంటే ఆలు మగలు మాట్లాడుకోవాలి, లేకపోతే లవ్ రిలేషన్షిప్లో ఇద్దరు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావాలి, దానికి స్టిక్ అవ్వాలి. అదే డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ ఉంటేనే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వాళ్ళకి అర్థం అవుతుంది, తిరిగి వస్తుంది. అంటే మనం ఎందుకు రిలేషన్షిప్కి ఇంత విలువ ఇస్తున్నాం అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ పీస్ఫుల్నెస్. అంటే ఇంట్లో నీకు సక్రమంగా ఉంటేనే బయటకు వెళ్ళి పనిచేసి సాధించగలం. సక్సెస్ ఎప్పుడు అవుతుంది? ఇంట్లో సక్రమంగా ఉంటేనే నువ్వు బయటకు వెళ్ళి సాధించి సక్సెస్ తేగలవు. ఇంట్లో సరిగా లేకపోతే ఫెయిలియర్ అనేది కొంతవరకు మనం చూస్తున్నాం. అందుకని చాలామంది ఏం చేస్తారంటే విడిగా ఉండడం, డైవర్స్ తీసుకోవడం, ఇవన్నీ చేస్తున్నారు. అది ఏంటంటే టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నది కంప్లీట్లీ డిఫరెంట్, మనం మాట్లాడుకునేది కంప్లీట్లీ డిఫరెంట్. సో రిలేషన్షిప్కి మనం అంత విలువ ఇవ్వాలన్నమాట, లేకుండా మనం వెళ్ళలేం ముందుకి. ఎందుకంటే లైఫ్ అనేది ఎప్పటికైనా సక్సెస్ ఉంటేనే మనకి హ్యాపీనెస్ ఉంటుంది. సక్సెస్ మళ్ళీ అంటే ఏంటి? సక్సెస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. అంటే ఏంటి? ఇదే అనుకుంటే సక్సెస్. కొంతమందికి ఏంటి, ఆడవాళ్ళకి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి నా కొడుకు ఇంజనీరింగ్ చదవాలి, అది సక్సెస్ అయినప్పుడు న్యాచురల్గా హ్యాపీనెస్ ఉంటుంది. కొంతమందికి పెళ్ళి అవ్వాలి, నా కొడుకు ఇంత సంపాదించాలి, ఇంత పైకి రావాలి, కొడుకు కానీ కూతురు కానీ ఎవరైనా సరే. లేకపోతే కొంతమందికి మిస్ వరల్డ్ అవ్వాలి, మిస్సెస్ ఇండియా అవ్వాలి, మిస్ ఇండియా అవ్వాలి, ఇవి ఉంటాయి కోరికలు. సో ఎవరి కోరికను వాళ్ళు తెలుసుకొని ముందుకు సాగాలి. అండ్ రిలేషన్షిప్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఎలా ఉన్నావో బయట కూడా అలాగే ఉంటావు, ప్రతిబింబిస్తుంది అది, రిఫ్లెక్షన్. సపోజ్ ఒక మిర్రర్ తీసుకుందాం. మిర్రర్లో ఇవాళ నువ్వు ఎర్రది డ్రెస్ వేసుకున్నావు, అదే కనిపిస్తుంది, ఎరుపే కనిపిస్తుంది. రేపు నలుపు వేసుకుంటున్నావు, నలుపు కనిపిస్తుంది. ఇవాళ ఎరుపు వేసుకున్నావు కనుక నీకు నలుపు కనిపించదు కదా. అంటే ఏంటి మనం అనేది? నీ లైఫ్, నీ థింకింగు, అదే నీ రిఫ్లెక్షన్. సో నువ్వు నిన్ను మార్చుకోవాలి ఫస్ట్, కాంప్రమైజ్ అవ్వాలి. అంటే కొడితే ఉండమంటలే, తిడితే పడమంటలే. నేను అనేది కూర్చొని మాట్లాడుకోండి, మీకు ఏం కావాలి ఈ లైఫ్లో, ఈ రిలేషన్షిప్లో. ఇద్దరూ మీరు ట్రావెల్ చేస్తున్నారు, నీకేం కావాలి ఈ రిలేషన్షిప్ నుంచి మాట్లాడుకోండి. సో అది మారుతూ ఉంటుంది. అంటే మనం ఎప్పుడు కపుల్ గోల్స్ అనేది ఇప్పుడు కొత్తగా వస్తుంది, అది ఇదివరకు ఉండేది కాదు. ఇవన్నీ ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు, ఎస్పెషలీ జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఏంటంటే పెద్దలు కూడానే ఉండేవాళ్ళు కనుక వాళ్ళు జాగ్రత్తగా చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అనేది. ఇప్పుడు ఎవరికి లేదు అది. సో మాలాంటి కన్సల్టెంట్ దగ్గరికి వస్తారనమాట లా ఆఫ్ అట్రాక్షన్. సో లా ఆఫ్ అట్రాక్షన్లో ఇలా బ్రోకెన్ రిలేషన్షిప్ కూడా మనం సరిదిద్దచ్చు. కరెక్ట్? సో ఇది సింగిల్ కాదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే నువ్వు నీకు చేసుకోగలవు. కరెక్ట్. ఇది డబుల్ అండ్ ఫ్యామిలీ, అంటే ఇద్దరు మనుషులు కలిసి ఉన్నారు, వాళ్ళకి ఎలా చేయాలి అనేది డిఫరెంట్గా ఉంటుంది. తప్పక ఏంటంటే రిలేషన్షిప్ గోల్స్ మనం పెట్టుకొని ఇద్దరు అంటే ఇద్దరు మాట్లాడుకుని ముందుకు సాగితే కనుక, కాంప్రమైజ్ అయ్యి, అంటే కాంప్రమైజ్ అవ్వక్కర్లా, కాంప్రమైజ్ అవ్వకుండా కూడా ముందుకు సాగచ్చు. మాట్లాడుకోవాలి, ఒక గోల్ పెట్టుకోవాలి, ముందుకు సాగాలి. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే అన్నీ ఉండాలి మనకి. ఏమేమి ఉండాలి? ఫస్ట్ ఏంటంటే హెల్త్, తర్వాత వెల్త్, తర్వాత రిలేషన్షిప్స్, తర్వాత నీ కెరియర్, డబ్బు, బిజినెస్, వాటెవర్, దాని తర్వాత స్పిరిచువాలిటీ, అన్నీ ఉండాలి మనకి. ఇది సనాతన ధర్మంలో ఎప్పుడో చెప్పారు, ధర్మ అర్థ కామ మోక్షం, ఇదే కదా. సో అదే లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక పద్ధతిగా మనం నేర్పడం జరుగుతుంది, అలాగే కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దీనికి కూడా అఫర్మేషన్స్ పనిచేస్తాయి, అలాగే పూజలు పనిచేస్తాయి. ప్రేయర్ కన్నా ఇంకా గొప్పది ఏమీ లేదు. అంటే ఏంటి? అఫర్మేషన్ అనేది కూడా మనం ఒక పాజిటివ్ సెంటెన్స్ని రిపీట్ చేస్తున్నాం, అదే మంత్ర, ఇంగ్లీష్ మంత్ర అంటాం మనం. అది మన సంస్కృతిలో చెప్తే ఏంటి, లేకపోతే ఒక దేవుణ్ణి కొలిస్తే ఏంటి, అఫర్మేషన్ చెప్తే ఏంటి, అన్నీ ఒకటే. అన్నీ పాజిటివ్ దిశకే తీసుకెళ్తున్నాయి, పాజిటివ్గా ఉండమని చెప్తున్నాయి, ఒక రిలేషన్షిప్ని కాపాడుకోమని చెప్తున్నాయి.
ఎవరు బ్రేక్ చేయమని ఎవరు చెప్పట్లే. కానీ ఇదంతా ఏమవుతుంది, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళడం అయితే ఎవరు కన్ఫ్యూషన్లో ఉన్నారు, ఆ వ్యక్తి కన్ఫ్యూషన్లో ఉన్నారు. ఆ వ్యక్తి ఫస్ట్ నేను మారగలను అన్నప్పుడు తప్పక మార్పు వస్తుంది. అలాగే ఏంటంటే కలిసి ఉండడం కూడా జరుగుతుంది. అలాగే ఏంటంటే హ్యాపీనెస్ని వెతుక్కోవడం కానీ దాని దగ్గరికి వెళ్ళడం కానీ హ్యాపీగా లైఫ్ గడవడం కానీ జరుగుతుంది అన్నమాట. రైట్, చాలా చక్కగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ.